ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం విని తెలుసుకుందాము. ఈ రోజు మీ సమయం మొదలు అయ్యిందని చెప్పక తప్పదు. ఇక ఆకాశమే మీ హద్దుగా మారబోతున్నాయి. ఈ రోజున లాభ నష్టాలు జరిగే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా ఒక అద్భుత రోజుగా చెప్పొచ్చు. గ్రహాల అనుకూలత వల్ల మీ ఆర్థిక ప్రయత్నాలన్నీ ఊపందుకుంటాయి. మీ కార్యాచరణ, పనిలో పెట్టే ప్రతి ప్రయత్నం మంచి లాభాలు ఆర్జించి పెడుతుంది. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పని అవకాశాలు అందిపుచ్చుకుని వాటిని లాభదాయకంగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మీ లక్ష్య స్పష్టత పెరుగుతుంది. దీనివల్ల అనవసర ఖర్చులను తగ్గించుకొని సరి అయిన చోట పెట్టుబడులు పెట్టగలుగుతారు. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు మీకు అనుకూలంగా మారతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన ఆస్తి పంపకాలు లేదా ఇతర వారసత్వ ప్రయోజనాలు ఈ రోజు మీకు దక్కే అవకాశం ఉంటుంది. పై అధికారులు, సీనియర్ల మద్దతు మీకు ఆర్థికంగా సహాయపడుతుంది. వారి సలహాలు, సూచనలతో మీరు మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతభత్యాల పెంపుదల వంటి శుభవార్తలు వినే అవకాశం బలంగా ఉంది. వ్యాపారస్తులకు కూడాను ఊహించని లాభాలు వచ్చే సూచన ఉంది. మీ పేరు ప్రతిష్ట పెరగడం వల్ల కొత్త ఖాతాదారులు లేదా భాగస్వామ్యులు మిమ్మల్ని నమ్మి మీతో కలిసి పని చేయడానికి ముందుకొస్తారు. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. మొత్తం మీద ఈ రోజు డబ్బుకు సంబంధించినంత వరకు మీకు తిరుగులేని రోజు. ఈ రాశి వారికి ఆరోగ్యం ఈ రోజున చాలా ఉత్సాహంగా, చురుకుగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల అది మీ మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. మనసు ప్రశాంతంగా, ఆనందంగా ఉండడం వల్ల శారీరకంగా కూడా ఎంతో శక్తివంతంగా ఉంటారు. ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ఒకవేళ చిన్న చిన్న అనారోగ్యాలతో బాధపడుతున్నప్పటికీ ఈ రోజు మీరు వాటి నుంచి త్వరగా కోలుకుంటారు. మీలో పెరిగిన బహుముఖ ప్రజ్ఞ, సమర్థవంతమైన పనితీరు మీలోని ఒత్తిడిని తగ్గిస్తాయి. నిర్వహణ పనుల్లో మెరుగుదల కనిపించడం వల్ల పనులన్నీ సజావుగా సాగిపోతాయి. ఇది మీ మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తోంది. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు, స్నేహపూర్వక వాతావరణం కూడా మీ ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఈ సానుకూల శక్తిని చూసుకొని ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. సరి అయిన సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడము, కనీసం చిన్నపాటి వ్యాయామం చేయడం వంటివి మీ జీవన శైలిలో భాగం చేసుకోండి. మీ అధిక ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు మిమ్మల్ని అతిగా శ్రమించేలా ప్రేరేపించవచ్చు. కాబట్టి మీ శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వడం మరచిపోవద్దు. మొత్తం మీద మానసికంగా, శారీరకంగా ఇది మీకు చాలా మంచి రోజుగా నిలబడనుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు వృత్తిపరంగా ఒక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. మీ పనితీరు అత్యున్నత స్థాయిలో ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ నిర్వహణ, పరిపాలన నైపుణ్యాలు మెరుగుపడతాయి. దీనివల్ల క్లిష్టమైన పనులను కూడా మీరు చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీ లక్ష్యాలపై మీ దృష్టి స్పష్టంగా ఉంటుంది. ఇది మీ ఉత్పాదకతను మరింత పెంచుతుంది. కార్యాలయంలో మీకు సీనియర్లు, పై అధికారుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. వారి సహకారంతో గొప్ప విజయాలు సాధించగలరు. మీ పని పట్ల మీకు ఉన్న అంకిత భావం, సమర్థత చూసి అందరూ ఆకట్టుకుంటారు. ఇది మీ పదవి ప్రతిష్టను పెంచుతుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా ముఖ్యమైన బాధ్యతలు ఈ రోజు నుండే మీకు అప్పగించబడే అవకాశం బలంగా ఉంది. కార్యాలయంలో వాతావరణం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులు, బాధ్యతాయుతమైన వ్యక్తులు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. మీరు ప్రజల నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఇది మీకు టీం ప్రాజెక్టుల్లో నాయకత్వం వహించే అవకాశాన్ని ఇస్తుంది. మీ బహుముఖ ప్రజ్ఞ ఈ రోజు బయటపడుతుంది.
మీరు ఒకే సమయంలో అనేక పనులను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ముఖ్యమైన సమావేశాలు లేదా చర్చలు మీకు అనుకూలంగా ముగుస్తాయి. మొత్తం మీద వృత్తి జీవితంలో శిఖరాగ్రానికి చేరే రోజు ఇది. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు ఈ రోజు అత్యంత లాభదాయకంగా పురోగతిని ఇచ్చేదిగా ఉంటుంది. మీరు మీ వ్యాపార అవకాశాలు సద్వినియోగం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు రెట్టింపు అవుతాయి. అవి అద్భుత ఫలితాలు ఇస్తాయి. మీ నాయకత్వం, నిర్వహణ సామర్థ్యాలు మెరుగుపడడం వల్ల మీ బృందాన్ని సమర్థవంతంగా నడిపిస్తారు. వ్యాపార కార్యకలాపాలు సులభతరం చేయగలుగుతారు. పూర్వీకుల నుంచి సంక్రమిస్తున్న ఆస్తి ఉన్నవారికి ఈరోజు విశిష్టమైన పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారాన్ని మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిష్ట, పరపతి పెరగడం వల్ల మార్కెట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మరియు ముఖ్యమైన భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడానికి దారి తీస్తుంది. ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం ఈ రోజు మీకు చాలా సులభంగా ఉంటుంది. ఇది మీ కస్టమర్ బేస్ను పెంచడంలో సహాయపడుతుంది. ఆర్థికంగా ఇది చాలా అనుకూల సమయము. పెట్టుబడులు మంచి లాభాలు తెచ్చిపెడతాయి. నిలిచిపోయిన పెండింగ్ చెల్లింపులు కూడా ఈరోజు మీకు చేతికి అందుతాయి. ముఖ్యమైన వ్యాపార నిర్ణయం తీసుకోవడానికి ఇది సరి అయిన రోజు. మీ ఆత్మవిశ్వాసం, స్పష్టమైన ఆలోచన సరి అయిన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాయి. మీ సమర్థవంతమైన పనితీరుతో పోటీదారులను సైతం ఆకట్టుకుంటారు. విద్యార్థులకు ఈరోజు చదువుపై ఏకాగ్రత, ఆసక్తి విపరీతంగా పెరుగుతాయి. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం వల్ల మీరు క్లిష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండడం వల్ల పరీక్షలను లేదా ఇంటర్వ్యూలను ధైర్యంగా ఎదుర్కొంటారు. వాటిలో అద్భుత ఫలితాలు సాధిస్తారు. ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులు మీ ప్రతిభను గుర్తిస్తారు. మీకు అవసరమైన మద్దతు అందిస్తారు. వారి మార్గదర్శనంలో మీరు మీ విద్యా లక్ష్యాలను చేరుకోగలుగుతారు. మీ బహుముఖ ప్రజ్ఞ ఈ రోజు మీకు సహాయపడుతుంది. చదువుతో పాటు మీరు క్రీడలు, కళలు లేదా ఇతర పాఠ్యేతర కార్యకలాపాల్లో కూడా రాణిస్తారు. ఇది మీ తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులచే ప్రశంసించబడడానికి దారితీస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది చాలా అనుకూల రోజు. మీ కృషి ఫలించి గొప్ప విజయం సాధిస్తారు. ముఖ్యమైన ప్రాజెక్టులు లేదా అసైన్మెంట్లు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు నేర్చుకున్న విషయాలు సమర్థవంతంగా ప్రదర్శించగలుగుతారు. ఇది మీకు మంచి గ్రేడ్స్ను తెచ్చిపెడుతుంది. ఉన్నత విద్య కోసం ప్రణాళికలు వేసుకుంటున్న వారికి ఈ రోజున అనుకూలమైన వార్తలు అందే అవకాశం ఉంది. మొత్తం మీద విద్యార్థులకి ఇది జ్ఞానార్జనకు, విజయానికి సంపూర్ణంగా అనుకూలించే రోజు. ఈ రోజు వీరికి అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. విజయం, ప్రశంసల కారణంగా మీలో అహంభావం, అతి విశ్వాసం పెరిగే అవకాశం ఉంది. ఇది మీ సంబంధాలపై, భవిష్యత్తు అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. కాబట్టి వినయంగా ఉండడం చాలా అవసరం. అనేక అవకాశాలు వెల్లువెత్తుతున్నప్పటికీ అన్నింటినీ ఒకేసారి అందిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. మీ సామర్థ్యాన్ని, సమయాన్ని అంచనా వేసుకొని మీకు అత్యంత ముఖ్యమైన మరియు ప్రయోజనకరమైన వాటిని మాత్రమే ఎంచుకోండి. లేకపోతే మీరు ఏ పనిని సరిగా పూర్తి చేయలేక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. ఆర్థికంగా లాభాలు వస్తున్నాయని అనవసర ఖర్చులు చేయొద్దు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పొదుపు చేయడం, తెలివైన పెట్టుబడులు పెట్టడం మంచిది. మీ ఆరోగ్యం బాగున్నప్పటికీ పని ఒత్తిడిలో విశ్రాంతిని నిర్లక్ష్యం చేయొద్దు. శారీరక, మానసిక శక్తి కాపాడుకోవడానికి తగినంత సేపు నిద్ర అవసరం. మీ విజయాలను చూసి అసూయ పడేవారు కొందరు ఉండొచ్చు. కాబట్టి మీ భవిష్యత్తును, ప్రణాళికల గురించి అందరితో పంచుకోకపోవడమే ఉత్తమం. ఈరోజు ఈ రాశి జాతకుల కుటుంబ జీవితం చాలా ఆనందంగా, సామరస్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి. మీ వృత్తిపరమైన విజయాలు కుటుంబంలో సంతోషకర వాతావరణాన్ని నింపుతాయి. మీ కుటుంబ సభ్యులు విజయాలు చూసి గర్విస్తారు. మిమ్మల్ని ఎంతగానో ప్రశంసిస్తారు. ముఖ్యంగా పూర్వీకులకు సంబంధించిన విషయాలు ఈరోజు ఊపందుకుంటాయి. వారసత్వ ఆస్తులకు సంబంధించి ఏమైనా వివాదాలు ఉంటే మీరు పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యక్తులు మరియు బాధ్యతాయుతమైన వ్యక్తులు మీకు అన్ని విధాలా సహకరిస్తారు. వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి. మీరు కుటుంబంతో కలిసి కొంత నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఇది మీ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీ మాటలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. ముఖ్యమైన కుటుంబ నిర్ణయాల్లో మీ అభిప్రాయాన్ని తీసుకుంటారు. మీరు గెలుచుకున్న నమ్మకం, పెరిగిన ప్రతిష్ట
కుటుంబంలో మీ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంలో, వారి సమస్యలు పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తారు. మొత్తం మీద కుటుంబ పరంగా ఇది చాలా సంతృప్తికరమైన, సంతోషకరమైన రోజు. జీవిత భాగస్వామితో సంబంధం చాలా మధురంగా, అన్యోన్యంగా ఉంటుంది. మీలో పెరిగిన ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం భాగస్వామిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. వృత్తిపరమైన విజయాలు చూసి ఎంతగానో గర్విస్తారు. ఇది మీకు పూర్తి మద్దతుగా నిలుస్తుంది. మీ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఒకరి భావాలు ఇంకొకరికి, ఒకరి ఆలోచనలు ఇంకొకరికి సులభంగా పంచుకోగలుగుతారు. రోజువారీ జీవితంలోని ఒత్తిడుల నుంచి బయటపడి ఇద్దరూ కలిసి ప్రశాంతవంతమైన, సంతోషకర క్షణాలు ఆస్వాదిస్తారు. ఏమైనా చిన్న చిన్న అపార్థాలు ఉంటే, విభేదాలు ఉంటే అవి ఈరోజు సులభంగా తొలగిపోతాయి. భాగస్వామి యొక్క సలహా సూచనలు మీకు వృత్తిపరంగా, పర్సనల్గా సహాయపడతాయి. వారి సహకారం మీ విజయానికి ఒక ముఖ్యమైన కారణంగా నిలుస్తుంది. మీరు భాగస్వామికి చిన్న బహుమతి ఇవ్వడం లేదా వారిని బయటకు తీసుకెళ్లడం ద్వారా వారిని ఆశ్చర్యపరచొచ్చు. ఇది మీ బంధాన్ని మరింత రొమాంటిక్గా మార్చేస్తుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చించుకునే అనుకూల రోజుగా చెప్పొచ్చు. మొత్తం మీద వైవాహిక జీవితంలో ప్రేమ, గౌరవం, సంతోషం వెల్లివిరిసే రోజు ఇది. ఈ రాశి వారి ప్రేమ జీవితం ఎంతో ఉత్సాహంగా, ఆశాజనకంగా ఉంటుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్న ఈ రాశి వారికి భాగస్వామితో బంధం బలపడుతోంది. మీ విజయం మరియు ఆత్మవిశ్వాసం మీ భాగస్వామిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. మీ ఇద్దరి మధ్య పరస్పర గౌరవం, నమ్మకం పెరుగుతాయి. మీరు ఒకరికొకరు మీ విజయాలు పంచుకొని ఆనందిస్తారు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి, మీ రెండవ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది అద్భుత రోజు. ఒంటరిగా ఉన్న ఈ రాశి వారికి ఈ రోజున కొత్త సంబంధం ఏర్పడే అవకాశం బలంగా ఉంది. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, సమర్థవంతమైన పనితీరు ఇతరులను సులభంగా ఆకట్టుకుంటాయి. మీరు హాజరయ్యే సామాజిక లేదా వృత్తిపరమైన సమావేశాల్లో మీకు ఆసక్తికరమైన వ్యక్తులు తారసపడతారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, ప్రేమను ప్రతిపాదించడానికి మీకు ధైర్యాన్ని ఇది ఇస్తుంది. మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నారని అనుకుంటే మీ మనసులోని మాటను వారికి చెప్పుకోవడానికి ఇది సరియైన సమయం. సానుకూల స్పందన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం మీద మీ ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం, ఆనందం, సానుకూల మార్పులు చోటు చేసుకునే రోజు. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.